నాకు చాలా మంది సబ్స్క్రైబర్ల నుండి చాలా మంది వీడియో చూసిన వాళ్ళ నుంచి నాకు వస్తున్న మెసేజెస్ ఏంటంటే మరి ఇప్పటి నుండి మనం ఎయిర్ ట్రావెల్ చేయడం సేఫేనా, నిజంగా మనము ఫ్లైట్లో వెళ్ళడం అనేది సేఫ్ ఆప్షనేనా, దాని బదులు వేరే రకమైన ట్రావెల్ ఏమైనా చూస్ చేసుకోవాలా, ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు చూసినప్పుడు మనకు భయం పడుతున్నాం కాబట్టి అది న్యాచురల్ అండి. ఇంకోటి ఇండియాలో గత 4-5 డెకేడ్స్లో అట్లీస్ట్ ఒక 40 ఇయర్స్ నుండి కూడా ఇంత పెద్ద తీవ్రమైన క్రాష్ అనేది ఎప్పుడు జరగలేదు కాబట్టి మనకి ఇది కాస్త భయానకంగా ఉంటుంది. జరిగింది కూడా చాలా పెద్ద దుర్ఘటన, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాబట్టి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజంగా మనకున్న ట్రాన్స్పోర్ట్లో చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్ అన్నింటిలో సేఫెస్ట్ బెట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ అతి తక్కువగా ఉన్న ట్రావెల్ మోడ్ ఏదన్నా ఉందా అంటే ఎయిర్ ట్రావెల్ అమ్మా. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించవచ్చు, సేఫ్టీ రికార్డ్స్ తీస్తూ ఉంటారు, డేటా తీసి అనలైజ్ చేస్తూ ఉంటారు కదా. దాంట్లో నార్మల్గా ఇండియాలో రోడ్డు ట్రాన్స్పోర్ట్లో కనుక 1 out of every 5,000 మెంబర్స్ చనిపోవడానికి ప్రాబబిలిటీ ఉంటే, అంటే ప్రతి 5,000 మందిలో ఒకరు చనిపోయే ప్రాబబిలిటీ ఉంటే రోడ్ యాక్సిడెంట్స్లో, ఎయిర్లో జరిగే యాక్సిడెంట్స్లో అది 1 out of some crores of people, కొన్ని కోట్ల మందిలో ఒకరి ప్రాబబిలిటీ మాత్రమే వాళ్ళ యాక్సిడెంట్ గురవడానికి ఛాన్స్ ఉంది. ఆ విధంగా చూస్తే అన్ని ట్రాన్స్పోర్ట్స్లోకి ఎయిర్ ట్రాన్స్పోర్టే సేఫెస్ట్.